మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. విజయ్, ఎవరైనా? హెన్రీ ఫోర్డ్. నేను కాదండి, వారు కార్లు తయారు చేసేవారు. ఆ కార్లన్నీ డబ్బాలు తీసి సొట్టలు పడితే వాటిని రిపేర్ చేసేవాడిని నేను. ఈ కారు కూడా నా షెట్టికి రావాల్సిందే. ఎందుకు? సొట్ట పడిందే. అక్కడ నా నెత్తి మీద కాదు. విజయ్, ఏమైందిరా? నా మీదేం తప్పులేదు నాన్న. 4 ఏళ్ల నుంచి కార్ డ్రైవ్ చేస్తున్నాను కదా. నువ్వు మాట్లాడకు. నేను ఎందుకు వచ్చాను? అన్నిటికీ సాక్షిని నేను. సార్, జరిగింది జరిగినట్టు నేనే చెప్తానండి. ఈ అబ్బాయి లేడు, నీ పేరేంటి? విజయ్. విజయ్, సారీ విజయ్ నాన్నగారు. ఈ విజయ్ ఏమో కరెక్ట్ గా రూల్స్ ప్రకారం కార్ డ్రైవ్ చేస్తూ వచ్చాడండి. ఈ కారు కూడా రూల్స్ ప్రకారం రోడ్డు మీదే వచ్చిందండి. కరెక్టేనా? కరెక్ట్. కానీ సడన్ గా సైకిల్ మీద ఒక అమ్మాయి. ఏమైంది? అమ్మాయి వస్తే ఏమవుతుంది? యాక్సిడెంటే. ఏమిటయా కంగారు? మాకేం కంగారు లేదండి. మీరు కంగారు పడకూడదనేగా నన్ను కార్లు మోసుకొచ్చింది. మీ అబ్బాయి ఏమో రైట్ లో వచ్చాడండి, ఆ అమ్మాయి ఏమో లెఫ్ట్ లో వచ్చింది. నేనే లెఫ్ట్ లో వచ్చాను. సర్లేవయ్యా, అమ్మాయి రైట్ లో వచ్చింది. ఇప్పుడు ఏం మునిగిపోయింది? మీ అబ్బాయి డ్రైవ్ చేసేటప్పుడు కారు చూశాడో, అమ్మాయిని చూశాడో, అక్కడ చూశాడో, ఇక్కడ చూశాడో, ఏం చూశాడో తెలియదండి. తమ్మి, ఇక్కడ కాదండి, అక్కడ యాక్సిడెంట్. చూస్తే అమ్మాయి ఒక పక్క, సైకిల్ ఒక పక్క. హాస్పిటల్ జాయిన్ చేశారా? సైకిల్ నా అమ్మాయినయ్యా. నానా, పించర్ రాయటానికి కూడా ఆ అమ్మాయి ఒంటి మీద ఏమీ గీసుకుపోలేదు. అవునండి, అమ్మాయికి ఏం కాలేదు. సైకిలే అష్టవంకరలు అయిపోయింది. హ్యాండిల్ బార్ లేదండి, అలా అయిపోయి కుయ్యో బొర్రోని ఒకే ఏడుపు. ఆ ఏడుపు నువ్వు విన్నావు కదా? విన్నాను. చిక్కుపోయా. మీకేం కావాలండి ఇప్పుడు? ఏకరదే. విజయ్, కారుకి సొట్టెలా పడింది? చెప్పవయ్యా. ఉండవయ్యా. సార్, ఆ అమ్మాయి ఎంత ఉంటుందో తెలుసా? ఇంత ఉంటుందండి, ఫెడల్ సైజు. కానీ సైకిల్ నెత్తింది, దమా 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 దమాని బాధింది. కార్ని అబ్బాయిని వదిలేసింది. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. నానా, నాకు కొత్త కారు, ఇంపోర్టెడ్ కారు ఇమ్మీడియట్ గా కావాలి. మరి ఈ కారు? ఈ కార్ని నా షెడ్కి పంపాలి. బేరం చేయకుండా నా బిల్ సెటిల్ చేయాలి. సరే, ఇంతకీ నీకు కావాల్సిన ఇంపోర్టెడ్ కారు అంతేనా? 2 రోజుల్లో కావాలి. శాంక్షన్. ఏమైంది? నన్ను అడుగుతారు ఏమిటండి? ఏంటి అలా చూస్తున్నావు? ఏమైందని ఉంటే బ్యాటరీ ఉంది. బ్యాటరీ ఉంది. ఏం పోయింది? హలో విక్టర్. పట్టుకోరా. ఎవరది? హే విజయ్, ఏంటిది కొత్త మోటార్ సైకిల్? కోరిక కలిగింది, నాన్నగారు కొనిచ్చారు. సిగ్గు లేదు. అడిగింది అడిగావు. ఒక రైలు, ఒక షిప్పు, ఒక విమానం అడిగితే మీ నాన్నదేం పోయింది? మా నాన్నదే పోతుంది. విక్టర్, నీతో కబులు చెబుతూ కూర్చోడానికి నాకు టైం లేదు. ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటి? వసంతి వాళ్ళ ఇల్లు తాళం వేసిందే. నీకు తెలీదా? బయట తాళం వేసి అందరూ లోపల ఉన్నారు. ఏంటి తాళం వేసిందంటే అందరూ ఊరెళ్ళారని అర్థం కాలేదా? ఏ ఊరు వెళ్ళారు? సముద్రం లోపల టౌన్కి వెళ్ళారు. సముద్రం లోపల టౌనా? సముద్రం అంటే శివ సముద్రం అయ్యా. ఓహో, థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.